ఎవరు వాళ్ళు వేసుకోండి. ఏ బ్లాగ్ రా యూట్యూబ్ ఛానల్ వాడు పెట్టుకుంటాడు. మీకెందుకు హాయ్ షబీర్. మేడం కి కొంచెం క్లాస్ గట్టి కొట్టాను. నేను పేరు చెప్పమంటే వేసిన వాడు ఏం రా తినలే రారా. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. సార్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది స్టాఫ్ ఉండి మనకి 4 వచ్చారు. మన నుంచి నాకు ఇష్టమైన సార్ ఏంటంటే కదీర్ సార్ మన నుంచి దూరం అయిపోయాడు. గౌస్ సార్ కూడా. వాళ్ళ కోసం ఒక్కసారి మనం మౌనం పాటిస్తే బాగుంటుంది. 2 minutes. నేను వచ్చేసి ప్రజెంట్ ల్యాబ్ టెక్నీషియన్ జనగామ న్యూరో హాస్పిటల్. ఇంతమంది అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మేము అనుకోలే, అందరితో చెప్పలే. మేము ఆఫ్టర్ 15 days నుంచి అందరితో షేర్ చేస్తున్నాం. అందరితో షేర్ చేస్తుంటే వాళ్ళందరూ చూసి సరే ఓకే అందరూ ఓకే వద్దాం అమ్మాయిల నుంచి ఎవరైనా దేంట్లైనా లేడీస్ ఫస్ట్ ఉంటుంది కానీ మీరు ఫస్ట్ కూర్చున్నారు కానీ ఫస్ట్ మాట్లాడడానికి రావట్లేదు. వెన్నెలాగో రండి ఎవరైనా పేరు విలువాలా మీరే వస్తారా? నెక్స్ట్ హాయ్ ఆల్. హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు అందరికీ తెలుసు. మహేశ్వరి తెలుసా? తెలీదా? మరలా మహేశ్వరి. నైస్. ఇది అందరి కోరిక. నాకు నార్మల్ మెసేజ్ వస్తున్నాయి. సార్స్ కూడా చెప్తున్నారు శివతోటి మాట్లాడిపోయండి ఫస్ట్. నువ్వు ఏం మాట్లాడదు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆడ కూర్చొని ఎవరైనా అడుగుతారు ఇక్కడ. అయితే నేను బిజినెస్ చేస్తున్నాను 4.5 years. మెన్స్ వేర్ క్లాత్ స్టోర్ నాది. పర్లేదు ఇప్పటి వరకు నేను వెల్ సెటిల్డ్. ఎవ్రీథింగ్. అసలు స్కూల్లో ఏదైతే నేను మేడాలు చెప్తే అర్థం చేసుకోలేండి ప్రతిదీ నా అనుభవంతో ప్రతిదీ నేర్చుకున్నాను. అండ్ నాకు ఫ్రాన్సిస్ సార్ ఉన్నప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా కొన్ని చెప్పారు. వాటిని కూడా నేను అర్థం చేసుకొని ప్రతిదీ నేర్చుకున్నాను. ఇప్పుడు కొంచెం సెటిల్ వెయిట్ బాగానే ఉన్నా. నా ఖర్చులకు మనం పర్లేదు. నేను వచ్చేసి థంబ్నెయిల్ డిజైనింగ్ చేస్తున్నాను. అండ్ సమ్ పొలిటికల్ మీమ్స్ అలా ప్రమోషన్స్ అలా చేస్తున్నాను. అనుకోకుండా ఇట్లా గెట్ టుగెదర్లో ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలామందిని చూడలేదు. చాలా కదీర్ సార్ కూడా మన మధ్యలో లేరు. కాకపోతే అనుకోకుండా ఇట్లా గెట్ టుగెదర్ అయ్యి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి చిన్నప్పుడు మనందరం ఒకే దగ్గర ఇక్కడ కలిసి చదువుకున్నాము. దాదాపు 10 సంవత్సరాలు, ఒక డెకేడ్ అవుతుంది. 10 years తర్వాత మనందరం ఇట్లా కలవడము, ఈ గెట్ టుగెదర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ఇప్పుడు రియలైజేషన్ అవుతుంది, చిన్నప్పుడు చదువుకోండ్రా అని కొడుతుండే కదా మనల్ని అందరినీ. పీటీ మేడం కానీ, కదీర్ సార్ కానీ, మన ప్రభాకర్ సార్ కానీ ఇష్టం వచ్చినట్టు కొడుతుండే చూడండి. అప్పుడు చిన్నప్పుడు తెలియకపోతుండే ఎందుకు కొడుతున్నారు అని చెప్పి. ఇప్పుడు పెద్దగైనాక ఇంటర్వ్యూస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అవన్నీ
చిన్నప్పుడు మా మేడంలు చెప్తుండే, మా సార్లు చెప్తుండే చదువుకోండి అని. కాకపోతే కొంచెం అల్లరి చోటు చేసుకుంటూ ఇట్లా మనము గడిపేసినాం. కానీ వాళ్ళైతే మనకి మంచి మార్గము మంచి మాటలు చెప్పడానికి వాళ్ళు కృషి చేసినారు చాలా వరకు. మనం ఇంకా హాయ్ ఫ్రెండ్స్, నాకైతే 10th క్లాస్ మెమరీస్ అయితే ఏది గుర్తుకు లేదు. ఎందుకంటే 10th అయిపోగానే మ్యారేజ్ చేస్తారు. అలా 10 years ఎగ్జాక్ట్లీ మన స్కూల్ ఎప్పుడైపోయింది అని గుర్తు అంటే 10th అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. ఇక మెమరీస్ అంటే పెళ్ళైనాక పిల్లలు అన్ని అయిపోయింది. అలా గుర్తుకు లేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. కానీ గ్రూప్ స్టార్ట్ అయినాక ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుందామని అనుకున్నప్పుడు మాత్రం 30 కని మేము అనుకున్నాం. స్టైల్ వాట్ స్టైల్. హాయ్ ఎవరు, ఇక్కడ చూసానికి చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం మాట్లాడో తెలియదు. నేను ఎప్పుడు దాని స్పీచ్ ఇక్కడ ఇవ్వలేదు. చాలా వాళ్ళని చూసాను, నేను చాలా రోజులు అవుతున్నాను. పిల్లల మ్యారేజ్ తప్ప ఎవరికి మ్యారేజ్ అటెండ్ అవ్వలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరం కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన ఉపాధ్యాయులు మన కోసం వచ్చినందుకు మనం పిలిచినందుకు చాలా సంతోషం. అరే నవ్వకరా, మా నాగేష్ గారు తాపాబ్దా హాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ ఇలా చాలా వరకు నేను తెలియకపోవచ్చు. నాకు తెలుసు, కూడా ఆల్మోస్ట్ తెలియకపోవచ్చు. సందీప్ సందీప్ వాటర్ ఏడు ఉన్నాయి. ఆడున్నాయి వాటర్. పనికిరా నాగేష్. విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినందుకు ధన్యవాదాలు. నేనైతే సార్తో అయితే మస్తు రేదాన్ని. నేను ఇప్పటికైతే సార్ మా కళ్యాణ్ స్కూల్ గుర్తొచ్చినప్పుడల్లా సార్ గుర్తొచ్చేవారు. అసలు సార్ అయితే మర్చిపోలేను. అండ్ ఉపేందర్ అండ్ రాము వాళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. నాకైతే బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్. నాకు మేనమామలు అవుతారు వాళ్ళిద్దరు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. నేనైతే మా ఫ్రెండ్స్ అందరు కలిస్తే బాగుండు అని చాలా రోజులు అనుకున్నా. ఎట్లా 10th వాళ్ళు కలుస్తలేరు, ఇంటర్ వాళ్ళు అన్న కలవాలి కానీ మా ఫ్రెండ్స్ తోటి ఏడో నాది రౌడీతోనే ఉండే. తిరిగి రాపిస్తలేదా? శ్రీయుత గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నాతోటి చదువుకున్న విద్యార్థులకు నా హృదయపూర్వక వందనాలు. మీ పిల్లలు ఎరుగుతుంటే మీరు తొందరగా మాట్లాడాలి. అందరికీ హాయ్. స్పెషల్ మేడం సార్ చాలా చాలా థ్యాంక్స్. నేనైతే స్పెషల్ మీకోసం వచ్చాను. మా ఫ్రెండ్స్ అంటే ఎప్పటికీ కలుసుకుంటాం. మాకు ఎప్పుడంటే మిమ్మల్ని ఎంత అయితే మాకు ఎప్పుడు మీరు స్పెషల్ సార్లా ఇప్పుడు వస్తుంది అక్కడ ప్రేయర్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు. మీ మమ్మీ ఏం చూడండి అరే మిమ్మల్ని తీసుకు ఎందుకు వస్తున్నా? ఇది మేడం మన ఎక్కడ మేడం ఉంటుంది. ఇక్కడ అందరం ప్రేయర్ చేసి అయిపోగానే ఒకరికి
ఆ ల్యాబ్ ఎందుకు అంత బలికి మొత్తం లాస్ట్ బెంచ్ లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేది. ఆ సార్ నాకు ఎప్పటికీ గుర్తుకొస్తాడు, ఎందుకంటే నేను చదువుకోలేదు, నా లైఫ్ ఇట్లా అయింది, చదువుకుంటే బాగుండు అని అనుకుంటా. కవిర్ సార్ ఎందుకు గుర్తుకొస్తాడు అంటే నన్ను చదవాలని లాస్ట్ బెంచ్ కూర్చున్న అమ్మాయిని తీసుకొచ్చి ముందు బెంచ్ లో కూర్చోబెట్టిండు. నువ్వు ఎందుకు లాస్ట్ బెంచ్ లో కూర్చుంటున్నావు, నువ్వు మంచిగా చదువుతావు, లాస్ట్ బెంచ్ లో కూర్చోవద్దు, ముందు కూర్చోవాలని కవిర్ సార్ పీటి మేడం ఇద్దరు కలిసి నన్ను తీసుకొని వచ్చి ముందు కూర్చోబెట్టారు. అయినా నేను చదువుకోలేదు. ఇంత గౌరవనీయులైన ఉపాధ్యాయులకి మరియు నాతో చదువుతున్న విద్యార్థులందరికీ నమస్కారం. నాది మ్యారేజ్ అయిపోయింది. నేను వచ్చేసి హౌస్ వైఫ్, మా హస్బెండ్ వచ్చేసి కానిస్టేబుల్, నాకు 2 kids, ఒక పాప ఒక బాబు. చిన్న పాట పాడలా పాడు. కమ్మలి చల్లని చూపులు వెన్నె ముద్దలల్లే కరిగెను, కమ్మలి చల్లని మాటలు వెన్నె ముద్దలల్లే కరిగెను, బిడ్డల అమ్మల రాగము ఆత్మీయత ఎంతనో, తల్లి బిడ్డల రాగము గొంతెత్తిన అనురాగము, అమ్మా అమ్మా అమ్మా. బాగుంది, నైస్ సాంగ్. ఇంకొంచెం పాడితే బాగుండు. పీటి కూడా నన్ను చాలా లైక్ చేస్తుండే, చాలా లాగా పోయినా, కానీ స్టేజ్ లెవెల్ పోలేకపోయినా. సుభాష్ 8th class లో ఉన్న మనం 8th class లో ఉన్న వాళ్ళందరూ బయట పంపించేవాళ్ళ. నేను రమ్మని చెప్పి బయటికి. ఈరోజు గెట్ టుగెదర్కి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా సారీ ఫస్ట్ టైం మైక్లో మాట్లాడుతున్నాను. నాతో చదువుకున్నటువంటి నా ఫ్రెండ్స్ వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది. అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. జాబ్ చేసిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. ఫస్ట్ లాక్డౌన్ ఫుల్లింగ్గా చేసాం. నా పేరు హలో సార్లతో అయితే ముందు బీటీ మేడంతో అయితే చాలా మేడం. అవును మేడం, అవును మీ వల్లనే రీచ్ అయ్యాం. సోషల్ సార్ సార్ వీళ్ళతో కలిసి 3 సంవత్సరాలే కానీ చాలా నేర్చుకున్నాం. ఓకే, నేను పాస్ వచ్చేసి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను. థ్యాంక్ యూ. మన ఉపాధ్యాయులు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ముందుకు రండి. అదే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఎందుకంటే అందరికీ ఏంటంటే మెయిన్ స్పెషల్ ఏంటంటే ఎక్కడ కూడా వర్క్లు చేస్తున్నారు. కాకపోతే కొంతమంది స్టడీ చేస్తే జాబ్లో సెట్ అయితేనే మనం ఇలా గ్రూప్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని చాలా మంది చెప్పారు. అట్లా కాకుండా ఇక్కడ ఇండియా మొత్తానికి కూడా ఒక 10 మంది 20 మంది స్టూడెంట్స్ ఉన్న ఒక బ్యాచ్లో ఒక 100 మందిలో కూడా 10 మంది 5 మంది మాత్రమే సెట్ అవుతారు. అట్లా ఇక్కడ కూడా మొత్తం సెట్ అయ్యి మన ఇట్లా పార్టీ జరుపుతున్న ఎక్కడ ఉండదు. కాకపోతే వర్క్ ఏదైనా సరే ఎక్కడ ఉన్నా సరే కానీ ఒకసారి 10 years అయింది మనం కలుసుకున్నాను అనుకున్నాం. మన బెనిఫిట్ అయితే అది ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా కొద్దిగా రిస్క్ అయిపోయింది. మేము గర్ల్స్కి చెప్పాము, ఒకసారి చెప్తే వాళ్ళు 30 రోజులు 60 చేసారు. వాళ్ళు నెక్స్ట్ టైం అన్నారు డేట్ చేంజ్ అయ్యాలని వాళ్ళు కూడా కొద్దిగా అబ్జెక్షన్ చేసారు. మేము దాన్ని కూడా 7th అనగానే 7th ఓకే చెప్పేసాం, అయిపోయింది. కాకపోతే అందరు కూడా సహకరించారు. మళ్ళీ లాస్ట్ టైంలో కూడా మేము కొద్దిగా అరేంజ్మెంట్స్ చేసి ఫోటోస్ అవి పెడితే అందరు కూడా లాస్ట్ టైంలో వాళ్ళందరూ వచ్చి ప్రోగ్రామ్ బాగా. ఇప్పుడు మనందరం కూర్చుంటే చాలా మాట్లాడతారు.
నేటి ఈ 2013-14 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసినటువంటి మనందరి పెద్ద మేడం సుకుమారి మేడం గారికి, అదేవిధంగా టీటీ సుశీల మేడం గారికి మరియు సోషల్ సార్ వెంకటేశ్వర సార్ గారికి నమస్కారాలు. అదేవిధంగా మీకు ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పినటువంటి పీరియడ్లో ఫస్ట్ బ్యాచ్ ఈ విధంగా మీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయడం, అదేవిధంగా మమ్మల్ని గుర్తించుకొని పిలవడం చాలా హ్యాపీ. ఎందుకంటే ఇది ఒక ప్లాట్ఫామ్ అందరు కలుసుకోవడానికి, మేము కూడా కలుసుకోవడానికి. మేము టీచర్లు స్కూళ్ళలో పనిచేస్తున్నాం కానీ ఎన్నడూ కూడా కలుసుకోం. వస్తాం కలుస్తామని అంటా ఉంటామని కలవం, కానీ ఈరోజు మీ వల్ల ఈరోజు మేము కలుస్తున్నాం. పెద్ద మేడం మీరు ఎన్నో పరిగెత్తున్నాయి, వస్తా మేడం కాలిపేటకు వస్తా కలుస్తా అంటే కానీ టైం దొరకదు. పోతాం, అమ్మ కూడా పోతాం, వస్తూనే ఉంటాం. కానీ చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఇంకా మిగతా ఉపాధ్యాయులు కూడా వస్తే చాలా బాగుండు. వాళ్ళు వాళ్ళ కారణాలు వాళ్ళ రాలేకపోయారు. మరి పూర్వ విద్యా సమ్మేళనం అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? అందరం కలుసుకోవడం, అందరి బాగోగులు తెలుసుకోవడం, అందరి కష్ట సుఖాలు తెలుసుకోవడం. మన బతుకు మనం బతుకున్నాం, మన జీవిస్తున్నాం. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం స్నేహబంధం. ఒక సందర్భంలో అన్నది కవి, స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. ఎందుకంటే ఎవరైనా స్నేహితుడు మోసం చేయడు, స్నేహితుడు మోసం చేయడు. ఎందుకంటే ఆ ఆత్మీయత అరాలా ఉంటుంది, అరేలా ఉంటుంది. ఎవరినైనా ఏమన్నా కానీ స్నేహితుని మాత్రం అరే అన్నట్టు మనం ఎవరినైనా అంటే ఆ బంధుత్వం అనేది అంత గొప్పది, అంత గట్టిది. ఎంత పెద్ద ఆఫీసర్ కానీ మన స్నేహితుడు ఐఏఎస్ ఆఫీసర్ కానీ అరే అనే అంటాం. చూడండి అంత ఆత్మీయత ఉన్నది. అటువంటి స్నేహితుడికి మన కష్టాలు సుఖాలు చెప్పుకుంటాం. ఇంట్లో కూడా చెప్పుకోవాలని, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోవాలని, బంధువులకు కూడా చెప్పుకోవాలనేటువంటి బాధ కష్టాలు మనం చెప్పుకుంటాం, వాళ్ళని పాల్పంచుకుంటాం. మరి దానికి కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. ఒక రన్నర్ ఇదేంటిది, ఎవరు ఎట్లున్నారో తెలుసుకోవాలి. వాళ్ళు ఇచ్చే మాటలతో మాట్లాడి రండి. మీ మాటలతో కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళకు అవకాశం దొరుకుతుంది, వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. ఎవరు ఏమేమి చేస్తున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, సూచనలు సలహాలు కూడా లభిస్తాయి. దాన్ని కూడా మనం ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అదేనా? మరి ఈ విధంగా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు దాదాపు అందరు విద్యార్థులు అందరూ చెప్పిండ్రు మాకు విద్యార్థులే, అదేనా? మాకు విద్యార్థులే. మీరు దాదాపు అందరూ మేము మంచి స్థాయిలోనే ఉన్నాం సార్. ప్రభుత్వం ఉద్యోగం వస్తేనే మంచి స్థాయి కాదు. ఎవరు ఏ పని చేసినా ఆ స్థాయిలో మంచిగా ఉన్నంతలో సంతోషంగా ఉండడమే ఉన్నత స్థాయి, హ్యాపీగా ఉండాలి. అర్థంగా? మరి ఈ విధంగా మన బతుకులను మనం బతుకుంటూ మిగతా వాళ్ళ కష్ట పుస్తకాలను తెలుసుకుంటూ ఆపదలు వచ్చినప్పుడు నగేసి అన్నాడు, ఇది ఎట్లాంటి ప్లాట్ఫామ్, ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి సుఖం వచ్చినా పోయి మనం ఆదుకోవాలి, తెలుసుకోవాలి. సార్లు అయినా తోటి ఫ్రెండ్స్ అయినా ఎవరితోనైనా కలుసుకోవడానికి ఇది మంచి అవకాశం అన్నట్టు. ఇది ఒక మంచి సందర్భం. కాబట్టి విద్యార్థులారా ఇది మంచి అవకాశం, మంచి సందర్భం చూసి మీరు మంచిగా ఏర్పాటు చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంతేకాకుండా రాను కూడా మీరు ఇంకా పై స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ విద్యార్థులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.